యూన్యూస్ చిల్కా ప్రవీణ్పై జరిగినటువంటి దాడిని పీపుల్స్ యూనియన్ ఫర్ లిబర్టీ అండ్ జస్టిస్ తరఫున ఖండిస్తున్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అడ్వకేట్ల మీద, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది మొదటిది కాదు. గత 2 రోజుల క్రితం పటాన్చెరులో ఓ జర్నలిస్ట్ మీద దాడి జరిగిన విషయం మర్చిపోకముందుకే నిన్నటి రోజు మళ్ళీ చిల్కా ప్రవీణ్ మీద దాడి జరగడం అనేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ మేరకు ఉన్నదనే దానికి అర్థం పడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ గారు స్పందించి న్యాయవాదుల మీద, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కూడా చిల్కా ప్రవీణ్ మీద దాడి జరిగినప్పుడు ప్రజా సంఘాలు కానీ మాట్లాడి ఉండుంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే ఇది రెండోసారి పునరావృతం కాకుండా ఉండేది. కాబట్టి ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతుంది. సరే, రాజకీయమైనటువంటి అభిప్రాయాలు ఎవరికి ఏమైనా ఉండవచ్చు. ప్రశ్నతోటి సమాధానం ఎదుర్కోవాలి కానీ భౌతికమైనటువంటి దాడులకు సరైనది కాదు. ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద భౌతిక దాడులు దిగడం లేదా అంతమొందిస్తాం అనేటువంటిది అది మార్గం కాదు. అది ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. కాబట్టి చిల్కా ప్రవీణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి అభిప్రాయం ఉంటే దానికి సమాధానం చెప్పండి. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. అంతేగాని లేదా ఆయన ఒకవేళ చట్టాన్ని అతిక్రమించి మీ మీద ఏమైనా దూషణలు దిగితే చట్ట పరిధిలో దాన్ని పరిష్కరించుకోవాలి, కేసులు నమోదు చేయాలి. కానీ భౌతికంగా దాడులు చేసేసి హత్య చేస్తామని అంటే అది మంచి సంస్కృతి కాదు. కాబట్టి ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించి ఈ న్యాయవాదుల మీద, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేయకపోతే ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. ప్రభుత్వాలు ఇవాళ ఎవరైనా ఉండొచ్చు, ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. కానీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పద్ధతిని విస్మరిస్తే లేదా చట్టాన్ని గాలి వదిలేస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా పరిణమిస్తుంది. కాబట్టి చిల్కా ప్రవీణ్ మీద దాడి చేసినటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి చట్టం పరిధిలో నిలబెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే డీజీపీ, ఎందుకంటే ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ప్రధానంగా తెలంగాణలో జర్నలిస్టులకు భద్రత కల్పించడం లోపల, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం లోపల, పత్రికా స్వేచ్ఛను కాపాడే లోపల రేవంత్ రెడ్డి గారు బాధ్యత